రోజు ఎపిసోడ్ ప్రోమోలు ఉన్నాయి మామ. ఒక్కొక్క ఎపిసోడ్ అసలు ఒక్కొక్క ప్రోమో కట్ మామూలుగా లేదు. మనం చూసుకుంటే అసలు మార్నింగ్ ఒక ప్రోమో వచ్చింది, గౌరవ్ కెప్టెన్ ఎలా అయ్యాడు అని. అండ్ ఇప్పుడు వచ్చింది ప్రోమో రీసెంట్ గా. ఆ ప్రోమోలో ఏంటంటే ఫస్ట్ రమ్య అండ్ కళ్యాణ్ కన్ఫెషన్ రూమ్ పిలిచాడు బిగ్ బాస్. అదే నాగార్జున పిలిచి ఇప్పుడు క్రోన్ ఎవరు పెట్టుకున్నారు, క్వీన్ పెట్టుకుంది అంటే రమ్య పెట్టుకుంది. సో స్టార్ట్ చేసిండు నాగార్జున, క్రోన్ పెట్టుకోగానే నువ్వు క్వీన్ అయిపోవు, మాట్లాడే మాటలతోనే క్వీన్ అవుతావు అని చెప్పేసి ఒక వీడియో ప్లే చేస్తున్నాం ఇద్దరికి చూడండి అని. అదే ఆల్రెడీ ఎలిగేషన్ వేసింది కదా రమ్య కళ్యాణ్ మీద. ఎప్పుడు వచ్చాను కదనే బుల్లెట్ దిగిందా అమ్మాయిలంటే పిచ్చి, అమ్మాయి లేకపోతే బతకలేడు అన్నట్టు మాట్లాడింది ఆ సెన్స్ లో. అండ్ తనుజ భుజం మీద చెయ్యి శిలలో నొక్కుతున్నాడు. అదే ప్రకాష్ రాజ్ అని గిలితే గిల్లించుకోవాలి, గిచ్చితే గిచ్చుకోవాలి అనే పోకిరి డైలాగ్ లాగా చెప్పింది. అదే నన్ను చేస్తే మాత్రం లాగి పెట్టి ఒకటి ఇచ్చేదాన్ని. ఇదే డైలాగ్ నాలాగా టు బి పాయింట్ లా చెప్పకుండా నాగార్జున గారు అక్కడ ఉన్న ఆడియన్స్ కి పోల్ పెట్టారు, ఆడియన్స్ పోల్ లాగా. అప్పుడు ఆడియన్స్ అంతా 100% కళ్యాణ్ ఏ తప్పు లేదు అని 100% మెజారిటీతో కళ్యాణ్ ది అసలు తప్పే లేదు అని చెప్పేసి అందరూ చేశారు. సో ఇక్కడ అర్థమైపోయింది అందరికి, రమ్య పెద్ద ఎలిగేషన్ వేసింది. సో రమ్యది తప్పు, రమ్య సారీ చెప్పాలి అని చెప్పేసి అందరూ కోరారు. ఇప్పుడు మరి రమ్య సారీ చెప్తుందా లేదా అనేది మనం బిగ్ బాస్ హౌస్ లో నైట్ ఎపిసోడ్ లో చూస్తాము. అండ్ నెక్స్ట్ ఇంకో ఇద్దరిని పిలుస్తాడు, అదే రీతు అండ్ డెమాన్ పవన్. డెమాన్ పవన్ ఏమంటాడంటే, డెమాన్ పవన్ కి రీతుకి కూడా ఒక వీడియో ప్లే చేస్తారు. డెమాన్ పవన్ వెళ్ళి ఇది కేవలం పొగరు, కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా. రమ్య డెమాన్ పవన్ అడుగుతుంది, నువ్వు రీతుని ఏమన్నా లవ్ చేస్తున్నావా, మీ ఇద్దరికి ఆ యాంగిల్ ఏమన్నా ఉందా, అలా ఏమన్నా అనుకుంటున్నారా మీ ఇద్దరు ఫ్యూచర్ గురించి అని సెన్స్ లో వచ్చేటట్టు మాట్లాడుతుంది రమ్య. అప్పుడు డెమాన్ పవన్ అంటాడు, చీచి అలాంటిది ఏం లేదు, జస్ట్ ఇది గేమ్ ని గేమ్ లా చూడు, అంతేగాని దాన్ని సీరియస్ గా తీసుకోకు అని చెప్పేసి అంటాడు. ఈ డైలాగ్ రీతు వినేసరికి కళ్ళల్లో నుంచి నీళ్లు గిరా 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 తిరిగి కింద పడతాయి అని తల్లి తిరగలేదు, ఏదో ఫ్లోలో వచ్చిందని చెప్పేశాను. ఇక రీతుకు కూడా అర్థమైపోతుంది డెమాన్ తనను దూరంగా పెడుతున్నాడని వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత నుంచి. ఇంకా వాళ్ళిద్దరికి అలా చూపించి ఇంకా వాళ్ళిద్దరిని పూర్తిగా సపరేట్ చేస్తాడు బిగ్ బాస్. అదే ప్లాన్ లేదు, ఎందుకంటే కంటెంట్ రావట్లేదు వాళ్ళిద్దరి నుంచి. ఇంకా ఎందుకంటే డెమాన్ ఇప్పుడు రమ్య వెనకాల పడుతున్నాడు లేదా ఆయుష వెనకాల పడుతున్నాడు. సో వీళ్ళిద్దరికి ఇంకా సెట్ అవ్వదు, వీళ్ళిద్దరిని ఎనిమిస్ చేయాలని బిగ్ బాస్ నిర్ణయించుకొని వాళ్ళిద్దరికి ఆ వీడియో ప్లే చేశాడు, వాళ్ళిద్దరిని సపరేట్ చేసిండు. ఓకే సెట్. ఇంకా నెక్స్ట్ తర్వాత క్వీన్ గా కన్ఫెషన్ రూమ్ లోకి తనుజ వస్తుంది. అండ్ తనుజ కూడా సేమ్ రమ్యకి కళ్యాణ్కి చూపించిన వీడియోనే ప్లే చేస్తారు. అయితే రమ్య అక్కడ చెప్తుంది, నేనైతే తనకి 100% తప్పనే చెప్పాను, కాకపోతే డైరెక్ట్ చెప్పకపోయినా ఇండైరెక్ట్ గానే చెప్పాను, నేను రూమ్ లో తనకి స్పెషల్ గా చెప్తాను అలా చేయొద్దు, అలా ఏం చేయొద్దు అని చెప్పేసి. ఇది ఎలా కన్వే అవుతుందో నీకు అర్థం కాదు, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానే ఉంటాను, నాకు అలాంటి థాట్స్ ఏమీ లేవు అని చెప్పేసి తనుజ 100% నేనైతే తప్పని చెప్పాను అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడైతే తనుజకి ఒకటి అర్థమైపోయింది, ఇంకా ఈ వీక్ నుంచి తనే టాప్ లో ఉంటుంది, టాప్ ఓటింగ్ తో ఉంటుంది అని. ఎందుకంటే లాస్ట్ టైం కూడా దివ్య వచ్చేసి ఓన్లీ తనుజతో అండ్ మన నాన్నతోనే ఉంది. సో అప్పుడు వాళ్ళిద్దరికి డౌట్ వచ్చింది, ఇక్కడ తనుజానా బర్నీనా. అందుకే బర్నీ కూడా మొన్న 2 times 3 times అన్నాడు, నాతో పెట్టుకుంటే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారని. ఇందో పెద్ద కౌశల్ ఆర్మీ లాగా నాన్న ఆర్మీ బయట రేలంగి మా ఆర్మీ లాగా క్రియేట్ అయ్యారేమో అని అనుకున్నాడు. అలాంటి అపోహలో బతికేసిండు. బట్ కానీ తనుజ అలా అనుకోలేదు, కానీ లోపలైతే ఉంది. మరి ఆయనకుందో నాకుందో అని చెప్పేసి పాయింట్ ఆఫ్ డౌట్ తనకు కూడా ఉంది. మనకి అది బయట ఎప్పుడు అనలేదు. సో ఇంకా ఈ వీక్ బర్నీ గారు వెళ్ళిపోయారంటే కన్ఫర్మ్ గా తనకి తెలిసిపోతుంది తనే టాప్ లో ఉందని. ఎందుకంటే వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా తనతో అయితే బాగానే ఉంటున్నారు, మిగతా అందరితో కొంచెం గొడవలు అవుతూనే ఉన్నాయి. ఇమాన్యుయల్ అండ్ తనుజతో మాత్రమే బాగుంటున్నారు. అండ్ ఇంకా ఆయుష అయితే ఇండైరెక్ట్ గా తనని కార్నర్ చేసి తనకి ఇవ్వాల్సిన హింస మొత్తం ఇచ్చేసింది. మట్టి బొరకు అయితే అర్థం కాదు, తనుజాది షార్ప్ మైండ్ కాబట్టి అర్థమైంది, అందుకే పెద్దగా గొడవలు కూడా ఏం పడట్లేదు. మరి ఈ వీక్ నుంచి తనుజాది కానీ పెద్ద కూతురు కానీ చిన్న కూతురు కానీ గేమ్ ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు ఎలా ఆడతారు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. నాకైతే నాన్న ఇంకా కనిపించాడు, పెద్ద కూతురు ఎలా ఉంటుందో చిన్న కూతురు ఏం ఆడుతుందో అని చాలా భయంగా ఉంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాంటి యంగ్ యూట్యూబర్ ని ప్రోత్సహించండి. నాన్న బిగ్ బాస్ నాన్న, బాయ్ నాన్న, ఎలిమినేట్ అయిపోయావు నువ్వు, బై బాయ్. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయింది.